మహబూబాబాద్ కలెక్టరేట్ లో అటెండర్ కు ఓ మహిళ బంధువులు దేహశుద్ధి చేశారు. రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న అటెండర్ మురళి కలెక్టరేట్ కు పని కోసం వెళ్లిన తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ ఆరోపించింది. భూ పరిహారం కోసం తిరుగుతున్న తనకు భర్త లేడని తెలుసుకుని లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మా యాకమ్మ మా అక్క అయితే మాకు గ్రీన్ఫీల్డ్ హైవేలో ల్యాండ్ పోయింది. ల్యాండ్ పోతే ఆ అమౌంట్ ఈయన పడే అమౌంట్ వేరే వ్యక్తి మీద పడ్డాయి. దానికోసం గత ఒక సంవత్సరం నుంచి ఇట్లా కలెక్టర్ ఆఫీస్లో తిరుగుతాంటే ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఈ మురళి ఈ కలెక్టర్ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందో తెలియదు. ఈ మురళి అనే వ్యక్తి మా అక్కను అసభ్యకరంగా వాడుకోవాలని చూస్తే ఇక అక్కడ 2-3 సార్లు జరిగినాక కూడా మాకు చెప్పలేదు. మొన్న రీసెంట్గా ఒక 2 రోజుల కిందనే మొన్న శనివారం రోజు బండి మీద ఎక్కించుకొని నేను దింపొస్తాపా అది అని చెప్పేసి బండి ఎక్కించుకున్నాను. పర్వతగిరి కాడికి బండి ఎక్కించుకొని మా ఊరు బయట సీసీ రోడ్డు ఉంటుంది. ఆ సీసీ రోడ్డు కాడ ఆపి నువ్వు వస్తావా రావా అది అన్నట్టు అసభ్యకరమైన వార్తలు చాలా మాట్లాడింది. మేము భయపడి ఇంటికి మాకు చెప్పలేదు. శనివారం రోజు చెప్పలేదు, నిన్న చెప్పింది. నిన్న సాయంత్రం చెప్తే అయితే ఇక ఇలా నిన్న సండే అని మేము ఏం తీసుకోలేదు. అయితే కలెక్టర్ కాడికి పోతేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఓన్లీ మళ్ళీ మా అక్కని ఒక్కదాన్నే పంపించింది. మన దగ్గర పంపిస్తే మళ్ళీ కూడా సేమ్ అదే విధంగా ప్రవేశిస్తాను. దాన్ని చూసి ఆగలేక మా అక్కని ఆయన మీద చేసుకోవడం జరిగింది.